బట్ ఫైనలీ ఈ రోజు ముహూర్తం కుదిరింది మా వారికి నాకు మొబైల్ కనిపెట్టడానికి. సో ఆల్రెడీ వీడియోస్ అన్ని ఇందులో షూట్ చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉంటారు కదా. సో చాలా రోజుల నుంచి మొబైల్ మారుద్దాము అని అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఆల్మోస్ట్ ఈ మొబైల్ తీసుకొని కూడా 3 years అవుతుంది. సో 3 yearsగా ఇదే మొబైల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది కూడా శాంసంగ్ F62 అనమాట మొబైల్. సో శాంసంగ్ ఆబ్వియస్లీ కట్టు బానిసలం, మళ్ళీ శాంసంగే ఎత్తుక్కుంటాం మేము. మధ్యలో షామీ కొన్నాను, బట్ అది కొంచెం బయట షూట్ చేసేటప్పుడు వాటికి మాత్రమే షామీ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇంట్లో వ్లాగింగ్ అన్నిటికీ కూడా ఇదే యూజ్ చేస్తున్నాను. సో ఇందులో కూడా స్టోరేజ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అండ్ 3 yearsగా యూజ్ చేస్తున్నాము, అన్ని రకరకాలవన్నీ యాప్స్ అన్ని డౌన్లోడ్ అయి ఉంటాయి కాబట్టి కొంచెం స్లో డౌన్ కూడా అయింది. సో చాలా రోజుల నుంచి కొత్త మొబైల్ తీసుకోవాలని ప్లాన్లో ఉన్నాము. అండ్ దీనికి ఏంటంటే మైక్ కనెక్ట్ చేస్తుంటే రిసీవర్ కొన్నిసార్లు అది వాయిస్ రికార్డ్ కావట్లేదు, ఆ రిసీవర్ కొంచెం కదిలినా రికార్డ్ కావట్లేదు అనమాట. సో అందుకని ఇట్స్ బెటర్ టు చేంజ్ ద మొబైల్ అని చెప్పి ఫైనల్లీ కొత్త మొబైల్ చూడడానికి వెళ్తున్నాము. మై ఆల్ టైమ్ ఫేవరెట్ ఈజ్ ఆల్వేస్ శాంసంగ్. సో ఫస్ట్ అయితే శాంసంగ్కే వెళ్ళిపోదాం అనుకుంటున్నా. అండ్ యాజ్ ఐ ఆల్రెడీ షేర్డ్, మొబైల్కి ఎక్కువ డబ్బులు పెట్టడం ఇష్టం లేదు. అండ్ ఆబ్వియస్లీ వీ డోంట్ చూస్ ఐఫోన్ అసలు మాకు వద్దు అనుకుంటాం అనమాట. యాక్చువల్లీ ఐఫోన్లో క్లారిటీ బాగుంటుంది, వ్లాగింగ్కి బాగుంటుంది, ఇవన్నీ ఓకే. బట్ స్టిల్ ఎందుకునో అన్ని పెట్టాలంటే చేతులు రావు బేసిక్గా మొబైల్కి అన్ని పెట్టాలంటే. సో ఇప్పుడు కూడా కొంచెం బడ్జెట్లోనే మ్యాక్సిమం ఇంకా ఇప్పుడు ఈ మొబైల్ మీరు చూస్తున్న ఈ F62 అయితే ఐ బాట్ ఇట్ ఫర్ 26,000 28,000 పడింది. అప్పుడు కూడా వీడియో షేర్ చేశాను. సో కొంచెం ప్రైస్ పెంచి ఒక 40 ఆ ప్రైస్ వరకు అయితే చూద్దాము అని అనుకుంటున్నాను. అసలు ఏం మోడల్స్ ఉన్నాయి ఏంటి అన్నది కొద్దిగా ఆన్లైన్లో చూసాను, బట్ స్టోర్కి వెళ్ళి డైరెక్ట్గా చూస్తేనే మనకు క్లారిటీ ఇవన్నీ తెలుస్తుంది కదా. బేసిక్గా కెమెరా క్వాలిటీ బాగుండాలి, ర్యామ్ స్పీడ్ ఉండాలి, అండ్ స్టోరేజ్ బాగుండాలి. సో ఇవన్నీ సాటిస్ఫై అయ్యేలాగా ఏ ప్రైస్ రేంజ్లో వస్తుందో ఏంటో చూడాలి. అలాగే వేరే ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయా ఏంటి అన్నవి కూడా చూస్తాను. సో చూసి తర్వాత ఏం తీసుకుంటాం ఏంటి అన్నది చూడాలి. సో ఫస్ట్ అయితే ఈరోజు కొనిపెడతా అన్నారు కాబట్టి ఫస్ట్ ఇప్పుడు రెడీ అయిపోయాయి. చలో లెట్స్ గో. ముందు లేడీకి లేచిందే పరుగు అన్నట్టు ఇప్పుడు రెడీ అయిపోయాయి. యాక్చువల్గా ఇప్పుడు టైం కూడా నైట్ అయింది, బట్ స్టిల్ పర్వాలేదు ఇప్పుడైనా చూసేద్దామని చెప్పి వెళ్తుంటాం అనమాట. సో చూద్దాం ఏమేమి ఉన్నాయో మీకు కూడా అప్డేట్ చేస్తాం. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ హబ్సిగూడకు వచ్చేసామండి. అక్కడ సంగీత, బిగ్సీ అండ్ శాంసంగ్ స్టోర్స్ 3 వరుసగానే ఉంటాయన్నమాట. సో ఎప్పుడు మొబైల్ కొనాలన్నా సరే ఫస్ట్ ఇక్కడికి వచ్చేస్తాం, 3 స్టోర్స్లోనూ చెక్ చేస్తాము. 256 GB అయితే ఎంత అవుతుంది? 40,000 ఉంది. 6,000 క్యాష్ బ్యాక్ ఉందా? 3,000 డిస్కౌంట్, 3,000 యూపీఐ డిస్కౌంట్, యూపీఐ క్యాష్ కార్డ్. సో 34 అవుతుంది. 34 Reno 13 256 GB 12 GB ర్యామ్, 8 GB ర్యామ్. 8 GB ర్యామ్ పెంచుకోవచ్చు మీరు. 16 GB ర్యామ్ 256 GB. ఓకే. ఫ్రంట్ కెమెరా ఎంత పిక్సెల్? 32 బ్యాక్ 50. ఓకే. సోనీ IMX కెమెరా 890. ఇప్పుడు ఇదే మోడల్ 36. కెమెరా క్వాలిటీ ఓకేష్లా అనిపిస్తుంది, అంత పెద్ద. ఓకే. ఇది ఎంత పడుతుంది ఇప్పుడు ప్రైస్? 36. ఓకే. 31,500. 8 GB 31,500 వస్తుంది. ఓకే. దీనిలో చార్జర్ రాదు, చార్జ్ చేసుకోవాలి. మనకు 25 వాట్ చార్జర్ వస్తుంది. అంటే ఇప్పుడు వాడుతున్న చార్జర్ వాడచ్చు కదా, సిపిన్ చార్జర్ కదా. ఇంతకుముందు చూసింది శాంసంగ్ A36, ఇది A56. 45 అన్నారు కదా. 45 కొంచెం డిస్కౌంట్ ఉంది, 3,000 ఏమో డిస్కౌంట్. 3,000-4,000. ఓకే. ఎస్ సిరీస్ కెమెరా ఏ ఫోన్ నుంచి కంపేర్ చేస్తాం, చాలా నంబర్ 1 కెమెరా. ఎస్ సిరీస్ కెమెరా బాగుంటుంది అంటున్నారు. ఇది ఎస్ సిరీస్ S52 ఎంత వస్తుంది అన్నారు? S52 25 S25 81 ఓకే. ఎంత? 70 అన్ని 68
68కి వస్తుంది. కానీ చాలా లైట్ వెయిట్ ఉంది ఇది. సైజ్ కూడా చాలా కాంపాక్ట్ సైజ్. లైట్ వెయిట్ లేదు. బాగుంది కదా, కానీ 70. దీంట్లో కెమెరా A36 ఎంత కెమెరా పిక్సెల్? A36 58 5.8 ఫ్రంట్ 12 మెగాపిక్సెల్. ఇది 50 12 సేమ్ కదా. డ్యూయల్ పిక్సెల్ సార్. కెమెరా చాలా అపేచర్, లోపల సెన్సర్ చాలా ప్రీమియం. నేను క్వాలిటీ మెగా. ఇక్కడ ఇది ఏం మోడల్ అన్నారు? రెనో Oppo Find X 8. ఓకే, ఫస్ట్ ఇందా చూపించింది ఏంది? ఫస్ట్ అది రెనో. ఇదైతే 70,000, 17,000 డిస్కౌంట్ పోడు 53కి వస్తుంది. తీసుకున్నాం అనుకోరా నువ్వు? ఆల్రెడీ ఇప్పుడు మార్కెట్లో ఏవేవైతే అవైలబుల్ ఉన్నాయో అవన్నీ చెక్ చేసామన్నమాట. వాటి కెమెరా క్వాలిటీ కానివ్వండి, ఏ ప్రైస్ రేంజ్లో వస్తుంది అవన్నీ చూసాము. అంటే ఓన్లీ ఒక్క బ్రాండ్ అని ఫిక్స్ అవ్వలేదన్నమాట, అన్నిటినీ చెక్ చేసాము. అది వివో కానీ, ఓప్పో కానీ, శాంసంగ్ కానివ్వండి, ఇట్లా అన్నీ చెక్ చేసాము. ఇంకా సంగీతాలో అన్నీ చూసిన తర్వాత అక్కడి నుంచి పక్క స్టోర్కి వచ్చేసాం, విచ్ ఇస్ బిగ్సీ. బిగ్సీలో కూడా ఒకసారి చెక్ చేద్దాము అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఒక్కొక్క స్టోర్లో ఒక్కొక్క పర్టికులర్ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారనుకుంటా. సో అక్కడంతానేమో రెనో గురించి బాగా చెప్పారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో వివో గురించి బాగా చెప్తూ ఉన్నారన్నమాట. వివో V50 బాగుంది ఇప్పుడు అని చెప్పి అది చూపించారు. సో వివోలో కూడా V40 ఉంది అండ్ అలాగే V50 వచ్చిందనమాట ఇప్పుడు కొత్తగా. సో V50 ఇప్పుడు మంచిగా బాగా ట్రెండ్ అవుతుంది అండ్ చాలా పాజిటివ్ రివ్యూస్ ఉన్నాయి అని చెప్పారు. వీణది కూడా అంతే అనమాట ఫోను. సో అందుకని ఓకే అని వీణకు కూడా కాల్ చేసి అడిగాను ఎలా ఉంది ఏంటి అని చెప్పి. వీణది V40 అనమాట. బాగుంది, కెమెరా క్వాలిటీ బాగుంటుంది, ఇంకా పిక్చర్స్ అయితే చాలా బాగా వస్తాయి అని చెప్పింది. సరేనని అక్కడ కూడా మేము అంతా టెస్ట్లు అన్నీ చేస్తూ ఉన్నాం. కొంచెం కలర్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఏంటి అని అంటే అదేం లేదండి ఫిల్టర్స్ అని చెప్పారన్నమాట. సో అవన్నీ కూడా చెక్ చేసుకున్నాను ఒకసారి. అండ్ అలాగే ఇది వాటర్ ప్రూఫ్ అట. ఇది వివో V50. ఈ పైది కదా ఫోటో. ఏది ఎగ్జిట్ దిస్ వన్? లాంగ్ క్లోజ్ అయిపోయింది. ఇది స్టార్ట్ సెక్షన్. అచ్చా, వాటర్ బయటికి మెటీరియల్స్ కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంత జీబీ ఎంత? ఇది హ్యాండ్ క్లీన్ చేసుకుంటే టచ్ వర్క్ చేస్తుంది. ఓకే, టచ్ వాటర్ పచ్చి స్టోరేజ్ ఎంత? 512 GB. ఇంకా అన్నీ చూసిన తర్వాత ఈసారి ఫర్ ఏ చేంజ్ శాంసంగ్ కాకుండా వేరేది ఏదైనా ట్రై చేద్దాము అని అన్నారన్నమాట. ఇంకా వేరే వాటిలో కూడా ఎంఐ కానీ, వివో, ఓప్పో, అదేంటి OnePlus అన్నీ చూసిన తర్వాత వీ థాట్ వివో V50 తీసుకుందాం ఈసారి అని అనుకున్నాము. రెడ్, బ్లూ, గ్రే, ఇంకా 3 కలర్స్. ఇంకోటి ఏంటిది అన్నారు? రెడ్, బ్లూ, గ్రే, అంతే 3 కలర్స్. 3 కలర్స్. వచ్చా, ఓకే 3. రెడ్ వాడదామా? కొంచెం రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తామంటే గ్రే తీసుకోండి, ఎందుకంటే ఇది స్క్రాచ్ ప్రూఫ్ గ్రే అనేది. గ్రే ఇప్పుడు స్క్రాచ్ ప్రూఫ్. కవర్ ఏమైనా వస్తుంది అదికి? బ్యాక్ కవర్ అండ్ ఫ్రంట్. వాట్ అబౌట్ ది స్క్రీన్ గార్డ్? వస్తుంది. అండ్ ఫైనలీ లాస్ట్కి వివో V50కే ఫిక్స్ అయ్యాము అండ్ ఇదే తీసుకున్నాం అనమాట. మా వారు గిఫ్ట్ అని అనమాట ఇది, ఎందుకంటే ఆయన కార్డే పెట్టి పే చేసాము. ఇదిగోండి ఆయన కార్డే వాడేసాము. యాక్చువల్లీ దీని ప్రైస్ అయితే ఆన్లైన్లో చెక్ చేసాము, స్టోర్లో చెక్ చేసాము, అన్ని డిస్కౌంట్లు, స్టోర్లో క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే డిస్కౌంట్లు ఇలాంటి రకరకాలు ఉంటాయి. సో అవన్నీ చూసుకొని అన్ని డిస్కౌంట్లు పోను ఈ మొబైల్ అయితే 34,000కి వచ్చిందండి. ఇంక్లూడింగ్ సమ్ ఫ్రీ గిఫ్ట్స్, లైఫ్ టైమ్ యాంటీవైరస్ ప్రొటెక్షన్, ఇట్లాంటివన్నీ కలుపుకొని అనమాట. అన్నీ కలిపి 34,000కి వచ్చింది. అండ్ ఫైనల్లీ మేము పెట్టుకున్న బడ్జెట్లోనే ఇది వచ్చేసిందండి, ఎందుకంటే మేము మ్యాక్స్ 40,000 అని అనుకున్నాము. సో ఇది 34K వచ్చింది కాబట్టి ఓకే బడ్జెట్లో కూడా ఫిట్ అయింది అని అనిపించింది. అండ్ మనం అక్కడే ఓపెన్ చేసి మొత్తం అన్నీ ట్రాన్స్ఫర్ చేయించుకోవడం ఇవన్నీ కూడా మనం అక్కడే చేసేసుకోవచ్చు అనమాట. బట్ మేము కొద్దిగా లేట్ నైట్ వెళ్ళాం కదా, అప్పటికే టైం చాలా అయిపోయింది.
సో వాళ్ళు కూడా ఇంకా స్టోర్ మూసుకొని వెళ్ళే టైం అనమాట. ఆ టైంలో మేము షాపింగ్ చేసాము. అంటే ఎప్పుడైతే పని అవ్వాలి అని ఉంటుందో ఆ టైంకి చటక్కున అయిపోద్ది అని అంటారు చూడండి, అలాగా చాలా రోజుల నుంచి పోస్ట్పోన్ చేస్తూ 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 వస్తుంటే ఇప్పుడు రాత్రి 10:10కి, ఇప్పుడు నా వాచ్లో కూడా మీరు టైం చూడొచ్చు, నైట్ 10:10 అనమాట. జనరల్గా ఈ టైంకి మేము ఆల్రెడీ బెడ్ ఎక్కేసి ఉంటాం, అలాంటిది ఇంకా మేము షాపింగ్ చేస్తున్నాము. సో ఫైనల్లీ కొత్త మొబైల్ అయితే కొనేసాము. దీని కెమెరా క్వాలిటీ చాలా బాగుంది, జెస్ కెమెరా వస్తుంది అనమాట. అండ్ అలాగే 256 GB తీసుకున్నాను స్టోరేజ్ కూడా. ఇదివరకు మొబైల్స్లో అంటే మనం మెమరీ కార్డ్ అది వేసుకొని ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కదా, అట్లాంటి ఆప్షన్ అయితే ఇందులో లేదు. ఆల్రెడీ 256 GBతో వస్తుంది. కావాలంటే 512 GB కూడా ఉంది, కాకపోతే దానికి ఇంకొంచెం ఎక్కువ ప్రైస్ అవుద్ది అనమాట. సో మేమేంటంటే వీడియోస్ షూట్ చేసుకొని మళ్ళీ వాటిని అయిపోయిన తర్వాత వేరే హార్డ్ డ్రైవ్లో ట్రాన్స్ఫర్ చేసుకోవడం, ఇట్లాగా కొంచెం మేనేజ్ చేయొచ్చు స్టోరేజ్. సో అందుకని 256 GB అయితే సరిపోతుందిలే అని అనిపించింది. అండ్ అలాగే ఎక్కువ అన్నెసెసరీ యాప్స్ లాంటివి కూడా ఎక్కువ డౌన్లోడ్ చేసుకోను నేను, అంటే ఎస్పెషల్లీ ఇలా షూట్స్కి వీడియోస్కి యూజ్ చేసే మొబైల్లో. అండ్ ఇదిగోండి ఫైనల్లీ ఉన్న రంగులన్నీ వదిలేసి మా వారు గ్రే అన్నారు, సో అందుకని గ్రే కలరే తీసుకున్నాను అనమాట. గ్రే కలర్ ఏంటంటే సేల్స్ పర్సన్ కూడా చెప్పారన్నమాట, కొంచెం రఫ్గా యూజ్ చేసే వాళ్ళకి స్క్రాచెస్ అవి పడవండి అని. మనం అసలే ఇక్కడ అక్కడ పెట్టేసి కెమెరాలు షూట్ చేయడానికి రకరకాలుగా వాడేస్తుంటాం కాబట్టి ఇదే బెటర్ అని గ్రే తీసుకున్నాం. దానికి బ్యాక్ కవర్ అండ్ ఛార్జర్ కూడా వచ్చింది. జనరల్గా శాంసంగ్ మొబైల్స్కి అయితే ఛార్జర్ రావట్లే, బట్ దీనికైతే ఛార్జర్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. సో ఇదిగోండి, ఇదే అండి నా కొత్త మొబైల్ వివో V50. ఇలా జెస్ కెమెరాతో వస్తుంది అనమాట. సో కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎస్పెషల్లీ కెమెరా కోసం చూసుకునే వాళ్ళకి ఇది బెస్ట్ అన్నారు. సో ఇందులో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, బట్ ఐ చూస్ గ్రే. ఇది యాక్చువల్గా బ్యాక్ కవర్ కూడా మనకి మొబైల్తో పాటే వస్తుంది. నార్మల్గా మొబైల్ అయితే కూడా గ్రే. ఐల్ షో యూ, వెయిట్. ఇదిగోండి, ఇది మొబైల్ అయితే ఇట్లా కొంచెం మ్యాట్ ఫినిష్ వచ్చింది అనమాట. బాగుంది, గ్రే షేడ్. జనరల్గా గ్రే అనగానే బ్లాక్ లా కనిపిస్తుంటుంది, బట్ బ్లాక్ లా కనిపించట్లేదు, గ్రే అంటే గ్రే లానే ఉంది. ఇది దీనికి వచ్చిన కవర్ అనమాట. సో నా పాత మొబైల్స్కి అంటే ఎప్పుడు శాంసంగే కదా వాడేది, దానికి దీనికి డిఫరెన్స్ ఏమనిపించింది అని అంటే నథింగ్ మచ్. కాకపోతే ఇక్కడ మనకి ఆడియో జాక్ ఉంటుంది కదా, రౌండ్ది వస్తుంది జనరల్గా మొబైల్స్కి, మనం హెడ్ ఫోన్స్ పెట్టుకోవడానికి అలాగా. ఇప్పుడు వాటికి అలా రావట్లేదు. సో దెర్ ఈజ్ నో రౌండ్ పిన్. ఇక్కడైతే చూస్తే రౌండ్ పిన్ ఏమీ లేదు, ఓన్లీ ఈ సి పిన్ ఒక్కటే ఇచ్చారు. ఇలా ఈ సి పిన్నే ఛార్జర్ పెట్టుకోవాలన్నా, లేదా ఏమన్నా హెడ్సెట్ పెట్టుకోవాలన్నా, మైక్ పెట్టుకోవాలన్నా, ఏది పెట్టుకోవాలన్నా ఈ సి పిన్నే అనమాట ఇది. సో అదొకటి నాకు కొంచెం డిఫరెన్స్ అనిపించింది, ఎందుకంటే హెడ్సెట్ వాడతాను, సో అదొకటి అనిపించింది. బట్ మైక్ నాకేం ప్రాబ్లం లేదు, నా మైక్ సి పిన్నే రిసీవర్. సో మైక్ రిసీవర్ దీనికి పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది, అదేం ప్రాబ్లం కాదు. అండ్ కవర్కే ఇది ఇలాగా క్లోజ్ చేసేలాగా ఒకటి ఇచ్చారన్నమాట. సో దిస్ ఈస్ ద ఫోన్. బాగుంది, అంత లైట్ వెయిటే ఉంది, ఎందుకంటే ఎక్కువ చేతితో క్యారీ చేయాలి కాబట్టి లైట్ వెయిటే ఉంది. అండ్ ఈ కెమెరా కన్నా ఈ కవర్ కొంచెం ఇలా హైట్ వచ్చిందన్నమాట, సో దట్ మనం ఇలాగ నేల పైన పెట్టేస్తే ఈ కెమెరా లెన్స్ పైన ఏం గీతలు పడకూడదు కదా, సో ఇదైతే కవర్ అయిపోతుంది. అండ్ ఫ్రంట్ కూడా మనకి స్క్రీన్ గార్డ్తో సహా వచ్చింది. సో ఇది కొన్న మొబైల్ అయితే ఇదైతే చెప్పాను కదండి 34,000 పడింది దీని ప్రైస్ అయితే. అండ్ దాంతోపాటు ఒక కాంప్లిమెంటరీ గిఫ్ట్గా ఇది ఒకటి ఇచ్చారు, ఇది నెక్ బ్యాండ్ అనమాట, బోట్ కంపెనీది. సో ఇదొకటి కాంప్లిమెంటరీగా ఇచ్చారు. అండ్ అలాగే లైఫ్ లాంగ్ యాంటీవైరస్ ఆ మొబైల్కి. అండ్ అలాగే ఇంకా అన్ని డిస్కౌంట్లు అవి అన్నీ పోను 34 పడింది అనమాట. సో ఇదొకటి ఫ్రీ వచ్చింది దానికి. సో నెక్ బ్యాండ్ అంటే తెలుసు కదండి, మనం హెడ్ ఫోన్స్ ఎలాగో అలా వైర్లెస్సే, కానీ ఇలాగ నెక్ బ్యాండ్తో వస్తాయి మనకి, ఇయర్ పాడ్స్ లాగా కాకుండా ఇలా నెక్కి ఇలా వేసేసుకొని ఇవి చెవుల్లో పెట్టేసుకోవడమే అనమాట. చెవుల్లో పడిపోయినా ఎక్కడా పడిపోయి ఇలా వేలాడుతూ ఉంటాయి అంతే. బోట్ కంపెనీ మంచి కంపెనీదే. ఇక్కడే మనము వాల్యూమ్ పెంచుకోవడం, తగ్గించుకోవడం, ఆన్ ఆఫ్ బటన్ అవన్నీ ఇక్కడే వచ్చినాయి. అండ్ ఇది కూడా మనకి ఛార్జింగ్ పెట్టుకోవాలి, బ్లూటూత్ ఛార్జర్ తోటే ఛార్జ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది, దీనికి ఛార్జింగ్ కేబుల్ కూడా వచ్చింది, ఇలా తీసి ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. మోస్ట్లీ అన్ని సీపిన్నే వస్తున్నాయి కదా, ఇది కూడా సీపిన్నే వచ్చింది. సో రకరకాల ఛార్జర్స్ వాడక్కర్లేదు, ఒకటే ఛార్జర్ అన్నిటికీ ఫిట్ అయిపోతుంది అన్నమాట. సో ఇది ఇలా సీపిన్ ఛార్జర్తో వచ్చింది. ఒకసారి ఛార్జ్ చేస్తే 30 hours ప్లేబ్యాక్ ఉంటుంది అని చెప్తున్నారు. కాల్స్ కూడా ఆన్సర్ చేసుకోవచ్చు అట దీంతో, అంటే దీనిపైన రాశారు ఇలా 30 hours ప్లేబ్యాక్ అని. ఇలా ఉంటుంది అన్నమాట. దిస్ ఇస్ ద నెక్ బ్యాండ్ విచ్ ఐ గాట్
యాజ్ కాంప్లిమెంటరీ. సో ఇదండి కొత్త మొబైల్ కథ అయితే. సో దీంతో వీడియో షూట్ చేసి ఫస్ట్ టైం షేర్ చేసేటప్పుడు డెఫినెట్గా మీకు కూడా చెప్తాను. అప్పుడు క్లారిటీ ఎలా ఉందో మీరు కమెంట్ చేద్దరు. కానీ ప్రస్తుతానికైతే నాకు బాగా నచ్చింది. సో చూద్దాము దీన్ని ఎన్నాళ్ళు వాడతామో, దీని క్లారిటీ మిగతా ఆస్పెక్ట్స్ ఎలా ఉంటాయో. వాడిన తర్వాత ఫుల్ రివ్యూ నేను షేర్ చేస్తానులేండి. ప్రస్తుతానికైతే నాకు ఉన్న వాటిల్లో బడ్జెట్లో ఈ కెమెరా క్వాలిటీ బాగా అనిపించింది, ఇందుకు ఈ ఫోన్ తీసుకున్నాను.